హలో ఎవ్రీవన్! ఈరోజైతే మీకు ఈ వీడియోలో క్విక్‌గా అయిపోయే 3 టైప్స్ ఆఫ్ రెసిపీస్ అయితే చూపించబోతున్నానండి. అవి టేస్ట్‌కి టేస్ట్, హెల్త్‌కి హెల్త్. స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూసేయండి. ఫస్ట్ రెసిపీ యొక్క ప్రాసెస్ చూసేద్దామండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని 2 స్పూన్స్ ఆఫ్ ఉలవ పిండి, ఉప్పు, ధనియాల జీలకర్ర పౌడర్, కారం అండ్ పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలాగ ప్రతీదీ కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత స్టార్ ఇంగ్రీడియంట్ వంకాయని తీసుకోవాలండి. వంకాయని తీసుకొని ఇలాగ స్లైసెస్ కింద కట్ చేసుకోవాలన్నమాట పొడుగ్గా. కానీ మీ దగ్గర ఏ టైప్ ఆఫ్ వంకాయ ఉన్నా పర్వాలేదు, ఆ వంకాయలతో మీరు ఇలా చేసుకోవచ్చు. సో స్లైసెస్ కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ ఎందుకు పౌడర్ మిక్స్ చేసుకున్నాను అంటే వంకాయలను కట్ చేసిన వెంటనే బ్లాక్ అయిపోతాయి కదా, సో ఆ బ్లాక్నెస్ రాకుండా మనం ఫస్ట్ ఆ పౌడర్ మిక్స్ చేసుకున్న తర్వాత మనం వంకాయలు కట్ చేసుకుంటే మనకు ఫ్రెష్గా ఉంటాయండి. ఇందులోంచి వాటర్ అయితే ఏదైతే బయటకు వస్తుందో అది కూడా పౌడర్ని బాగా పట్టుకొని చాలా బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. అందుకే ఫస్ట్ పౌడర్ ప్రిపేర్ చేసుకున్నాం. నెక్స్ట్ మనం వెజిటేబుల్స్ కట్ చేసుకున్న వంకాయని ఎప్పుడైనా సరే ఫస్ట్ అది ప్రిపేర్ చేసుకున్న తర్వాత వంకాయలు కట్ చేసుకోండి. ఇలా కట్ చేసిన వంకాయని స్లైసెస్గా మనం బోత్ ది సైడ్స్ కోట్ చేసుకోవాలి. చూసారా, ఇలాగ కోట్ చేసుకోవాలన్నమాట. కోట్ చేసుకున్న తర్వాత ఏమవుతుందంటే ఈ వంకాయల నుంచి వచ్చే వాటర్ ఏదైతే ఉందో అవి బాగా ఈ పౌడర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. సో టేస్ట్ కూడా మనం ఫ్రై చేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది అనమాట. చూసారా, ఇలాగా కొంచెం తడి తడిగా ఉంది కదా, ఆ వంకాయల నుంచి వచ్చే వాటర్ అంతా ఈ పిండిని అబ్జర్వ్ చేసుకుందండి. ఇలా ఫుల్గా అబ్జర్వ్ చేసుకున్న వంకాయ ఇలాగ ఉంటుందన్నమాట. సో ఇలా 5 మినిట్స్ పాటు మనం పక్కన పెట్టేస్తే ఇలాగ మొత్తం అంతా అబ్జర్వ్ చేసుకుంటుందనమాట. సో మనం ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది యాడ్ చేసుకొని మన వంకాయలు అనేది నీట్గా ఫ్రై చేసుకోవాలండి. బోత్ ది సైడ్స్ తిప్పుతూ మొత్తం అంతా కిందన అడుగు ఒకదానికి ఒక మీద పడకుండా మనం ప్రతిదీ కిందన టచ్ అయ్యేటట్టు మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా క్రిస్పీగా మనం అనేది ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్ట్ ఉంటుంది. మీకు ఆయిల్ కావాలంటే ఇంకా తగ్గించుకోవచ్చు, ఎక్కువ అయితే దీనికి ఆయిల్ అవసరం ఉండదండి. సో ఇలా బోత్ ది సైడ్స్ కోట్ చేసుకున్న వాటిని నీట్గా మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు మగ్గించుకుంటే అసలు చాలా బాగుంటుందండి. సో ఇలాగా ఫ్రై చేసుకొని నీట్గా మన సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. మీకు కావాలితే ఒక నింబు కూడా దాని మీద, అది నిమ్మకాయ కూడా దాని మీద కలుపుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు నెక్స్ట్ రెసిపీకి కావాల్సిన ప్రాసెస్ చూద్దామండి. ఫస్ట్ మనం బెండకాయలు తీసుకోవాలి. బెండకాయల్ని ఫస్ట్ ఫ్రంట్ బ్యాక్ నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగాని తోకని హెడ్ని తీసివేయాలి. ఇలా తీసేసిన బెండకాయలు మనం పక్కన పెట్టుకోవాలి. చూసారా, ఈ విధంగా అనేది మనం ప్రతి బెండకాయకి ఇలా కట్ చేసుకోవాలన్నమాట లేడీ ఫింగర్కి. ఇది కూడా చాలా టేస్ట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. రెగ్యులర్గా ఫ్రై చేసుకునే బోరింగ్ బెండకాయ ఫ్రై కన్నా ఈ విధంగా చేశారంటే ఒక్క బెండకాయ కూడా వదలకుండా అందరూ చాలా ఇష్టంగా తింటారండి, పిల్లలు కానివ్వండి పెద్దలు కానివ్వండి. సో మనం బెండకాయలను ఏదైతే కట్ చేసి పెట్టుకున్నామో లేత బెండకాయలని వాటికి మధ్యలో ఇలా స్లిట్ అని పెట్టుకోవాలన్నమాట. మధ్యలో ఒక పెద్ద ఘాట్ అనేది పెట్టుకోవాలి పై నుంచి కింద వరకు. చూసారా, ఈ విధంగాని చాకుతో మనం ఒక ఘాట్ అనేది పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్న ఘాట్లో మనం స్టఫింగ్ అనేది చేసుకుంటాం అన్నమాట. సో ప్రతిదానికి ఇలా ఘాట్లు అనేవి మనం పెట్టుకోవాలి. ఇది హెల్త్కి చాలా మంచిదండి, అందరికీ తెలిసిందే కదా. సో నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని ఇందులో 2 స్పూన్స్ ఆఫ్ శనగపిండిని యాడ్ చేసుకోవాలని. మీకు కావాలంటే ఉలవపిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో శనగపిండి, ఉప్పు, ధనియాల జీలకర్ర పౌడర్ అండ్ కొంచెం పించ్ ఆఫ్ పసుపు, కారం అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ ఇవన్నీ బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం బెండకాయలు తీసుకొని మనం ఏదైతే స్లిట్ పెట్టామో దాంట్లో ప్రతిదీ ఈ పౌడర్ అనేది బాగా పట్టేటట్టు మనం స్టఫ్ చేసుకోవాలన్నమాట. స్టఫ్ చేసుకొని పైన అంతా కోటింగ్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఇలాగే ప్రతి బెండకాయకి మనం స్టఫింగ్ చేసుకొని కోటింగ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. బెండకాయలో చాలా హెల్త్ బెనిఫిట్స్ అండి. ఆరోగ్యానికి ఆరోగ్యం, టేస్ట్కి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలు పెట్టారంటే కూడా బ్రెయిన్ డెవలప్మెంట్కి బాగుంటుంది. షుగర్ ఉన్న వాళ్ళు కూడా కంట్రోల్లో ఉంటుంది. అండ్ వెయిట్ లూజ్ అవ్వాలనుకునేవారు కూడా ఈ రెసిపీ చాలా బాగా హెల్ప్ అవుతుందండి. సో ఒక కడాయి తీసుకొని మనం 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది యాడ్ చేసుకొని మనం ముందుగా ఈ కోట్ చేసుకుని స్టఫ్ చేసుకున్న బెండకాయలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకొని 5 మినిట్స్ పాటు మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకుంటే దాంట్లో ఏదైతే వాటర్ ఉందో, జిగురు ఉందో, ఈ పౌడర్ని అన్నిటిని అబ్జర్వ్ చేసి ఒక టైట్గా అయ్యి చాలా
బాగా కుక్ అవుతుందండి. ఈ పౌడర్ యొక్క మొత్తం అన్నీ అబ్జర్వ్ చేసుకొని మంచి టేస్ట్‌ని అనేది ఇస్తది. సో, ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీని. అస్సలు వదిలిపెట్టరు. చారుతో కానివ్వండి, సాంబార్‌తో కానివ్వండి, పప్పుతో కానివ్వండి, సైడ్ డిష్ కింద చాలా పనిచేస్తదండి. ఒక్క బెండకాయ కూడా మిగలదు. ఇంకా లేదా అని అడుగుతారు. అంత టేస్ట్‌గా ఉంటదనమాట. సో, చూసారా ఎంత బాగా ఫ్రై అయిపోయినాయో బెండకాయలన్నీని. సో, బెండకాయ ఫ్రై అయిపోయిన ఈ బెండకాయలన్నీని ఒక సర్వింగ్ బౌల్‌లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. దీని మీద ఒక చిన్న నిమ్మకాయ చెక్క కూడా పిండుకొని మీరు సైడ్ డిష్ కింద బాగా ఎంజాయ్ చేస్తారండి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నేను చెప్పడం కాదు, ఒకసారి ట్రై చేసి చెప్పండి. కామెంట్ బాక్స్లో చెప్పండి ఎలా ఉందో ఈ రెసిపీ మీరు కానీ ట్రై చేసి ఉంటే. చూసారా ఎంత టేస్టీగా ఉందో. నా వీడియోస్ కానీ మీకు నచ్చుతుంటే లైక్ చేయండి. అండ్ థర్డ్ రెసిపీ చూసేద్దామండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ బీరకాయ అండి. బీరకాయని ఇలాగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఉల్లిపాయలు చిన్నవి అయితే 2 పీసెస్ అండ్ బిగ్ అయితే 4 పీసెస్ కింద కట్ చేసుకోండి. నెక్స్ట్ పచ్చిమిరకాయలు అనేది మీకు కారం ఎంత కావాలో అంత దానికి తగ్గట్టుగా కారం అనేది యాడ్ చేసుకోండి. సో మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి పచ్చిమిరకాయలు కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను. నెక్స్ట్ అల్లం కూడా యాడ్ చేసుకోండి. అల్లం చాలా మంచిదండి. డైలీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల, ఎందుకంటే మీకు దగ్గు, జబ్బు, జ్వరాలు రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ అల్లం, వెల్లుల్లి ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి. అల్లం, వెల్లుల్లి అండ్ నిమ్మకాయ ఈ 3 ఉంటే మీకు ఇవన్నీ చాలా తక్కువగా వస్తాయి అన్నమాట, జ్వరాలు, దగ్గులు అవన్నీ. నెక్స్ట్ మనం ముందుగా కడిగి పెట్టుకున్న పెసరపప్పుని అండ్ తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని కూడా కుక్కర్లో అనేది యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు అండ్ అల్లం కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం పసుపు ఇవి కూడా వేసుకోవాలండి. నెక్స్ట్ దాన్ని మొత్తం ఒక లెవెల్ వచ్చేంత వరకు ముక్కలన్నీ ములిగేటట్టు వాటర్ కూడా యాడ్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు బాగా కుక్ చేసుకోవాలండి. ఇలా కుక్ అయిపోయిన ఒక 2-3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనం కొంచెం చింతపండు కూడా తీసుకొని కొంచెం ఆ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. దీనివల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనం పోపు పెట్టుకుందాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ మనం ఒక పెనం పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, గుండు మినప్పప్పు అండ్ కొంచెం 2-3 గింజలు మెంతులు కూడా వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ వెల్లుల్లిపాయ టేస్ట్ నిజంగా సూపర్ ఉంటుందండి ఏ కర్రీలోనైనా. నెక్స్ట్ ఎండుమిరపకాయలు కూడా వేసి బాగా వేయించుకోండి. నెక్స్ట్ కరివేపాకు కూడా బాగా వేసి వేయించుకోండి. ఇలా అన్ని 1/2 మినిట్ పాటు బాగా వేయించుకున్న తర్వాత మనం ఏదైతే ముందుగా ఉడకబెట్టుకున్న పప్పు ఏదైతే ఉందో దాంట్లో అనేది మనం ఈ తాలింపు అనేది యాడ్ చేసుకోవాలి. మొత్తం అంతా ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా దాంట్లో కొంచెం ఉండిపోతుంది కదండి పెనంలో, కొంచెం పప్పు అనేది తీసుకొని కలుపుకొని మళ్ళీ ఇది కుక్కర్లో యాడ్ చేసుకుంటే రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా రుచికరంగా ఉండే బీరకాయ పప్పు రెడీ అండి. దీన్ని సర్వింగ్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పెసరపప్పు. మీరు కూడా ఇవన్నీ ట్రై చేస్తే నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇవన్నీ డైట్ చేసే వాళ్ళకి చాలా బాగా పనిచేస్తాయండి. బీపీ ఉన్న, షుగర్ ఉన్న, ఏ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా బాగా తినచ్చు అనమాట. ఇది ఒకసారి తిన్నారంటే మళ్ళీ ఈ విధంగానే తినాలి అని చాలా ఇష్టపడతారు. కొంచెం తినాలనుకుని ఎక్కువ తింటారు. అంత బాగుంటుంది అనమాట. సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్.